ఎవడరా నువ్వు? ఛత్రపతి శివాజీని. మీరెవరు? ఖడ్గ చెక్కన కత్తి పెట్టి నరుకుతా. పక్కన ప్రేమ లేడా? అత్త విధి ఉన్నాడు. మీరెవరు? నేను వాడి బాబుని బాబు. మీరా తాతయ్య గారు? తాతయ్య ఏంట్రా తొంటరి వేతవా? అదే బాబాయ్ గారు. బాబాయ పోనీ మావయ్య గారు? నోరు ముయ్యర్రా వేతవా వాడికివ్వు. మీ నాన్న. హలో, ఎవడరా వాడు? నేనే నాన్న. నువ్వు కాదు, ముందు మాట్లాడిన వెధవ. మా రూమ్మేట్ చదువుతూ ఫోన్ ఎత్తాడు. ఆ వెధవని చదువు ఆపేసి సన్నాయి నేర్చుకోమను. వెధవ నొక్కులు నొక్కుతున్నాడు. ఇంతకీ విషయం ఏంటి నాన్న? రేపు విశాఖ బండికి బయలుదేరి హైదరాబాద్ వస్తున్నాను. స్టేషన్ కు వచ్చి తగిలాడు. సరే, అమ్మాయిలా ఉంది. అమ్మ బాగానే ఉంది, బిల్లే చాంతాడంత వచ్చేలా ఉంది. పెట్టే ఫోను. ఫోటో ఇస్తావేంటే టికెట్ ఇవ్వకుండా? టికెట్ ఇస్తాను కానీ నిన్ను చూసావా? ఏ నీ జేబు కొట్టాడా? ఆడు పుట్టినప్పటి నుంచి నా జేబులు కొడతానే ఉన్నాడు. దొంగల గురించి అయితే పోలీసులకు చెప్పండి. ఆడు దొంగ కాదు, దొంగ నా కొడుకు. మీ కొడుక చూడలేదే? గుమ్మానికి అడ్డంగా నిలబడ్డావు, ఆ మాత్రం చూడలేవా? ఇంతమంది జనంలో నీ కొడుకు ఎవరో నాకు ఎలా తెలుస్తుందండి? ఇలా అక్కిన నాగేశ్వరం వెళ్తాడు, గుర్తుపట్టలేవా? పడతాను. కళ్యాణ్ బాబు వెళ్తాడు, గుర్తుపట్టలేవా? పడతాను. మరే నా కొడుకుని ఎందుకు గుర్తుపట్టలేవు? వాళ్ళు సినిమా యాక్టర్లండి. నా కొడుకు సినిమా యాక్టర్ లాగే మంచి పర్సనాలిటీగా ఉంటాడు. అడుగో వస్తున్నాడు. చూసావా, గుర్తుపట్టేసావు. ఎరా, నేను ఆ మెట్ల దగ్గర వెయిట్ చేస్తుంటే ఎలా వచ్చేసావు నాన్న? గత మెట్లు తిరుపతి కొండంత ఎత్తు ఉంటాయి. అవి ఎక్కి దిగి ఆయాసపడటం ఎందుకని అడ్డం పడి వచ్చేసాను. అలా రాకూడదు నాన్న, ట్రైన్స్ వస్తాయి. ట్రైన్స్ ఏమన్నా దొంగల్లా సైలెంట్ గా వస్తాయా? కిలోమీటర్ దూరం నుంచి కాకుల్లా కావు కావమంటూ సౌండ్ చేసుకుంటూ వస్తాయి. ఈ లోపు నేను కప్పల 2 గెంతులు గెంతు వచ్చేసాను. ఇంతకీ పనేంటి నాన్న? 22 పనులు ఉన్నాయి. ముందు ఆటోని పిలు. పాపు, నేను వెళ్లాల్సింది రైలు స్టేషన్కే, విమానం స్టేషన్ కాదు. నీ సంపాదనే బాగుంది. 20 పైసలు ఇవ్వాలి. నువ్వు నాకు గుర్తెట్టుకో. ఈసారి వచ్చినప్పుడు చూసుకుందాం. టమాటాల మీద పుచ్చకాయలు పడేసావు. టమాటాలు చితికిపోయాయి చూడు. టమోటాలు కోసుకునే కదేటి కూరల్లో వేసుకునేది. సితికిపోతే వేసుకోలేమా? పట్నం మన ఊరి నుంచి ఇక్కడికి రావడానికి రైలు ఛార్జీలు 50 రూపాయలు. ఇక్కడ ఊళ్ళో తిరగడానికి ఆటో ఛార్జీలు 150 రూపాయలు. అందుకే సిటీలో బైక్ చాలా అవసరం నాన్న. రోజు నేను యూనివర్సిటీకి, కంప్యూటర్ క్లాస్ కి, లైబ్రరీకి, ఫ్రెండ్స్ దగ్గరికి ఇలా బస్సులో ఆటోలో తిరగాలంటే టైం వేస్ట్, మనీ వేస్ట్. నాకు బండి కొనిచ్చావు అనుకో, నువ్వు వచ్చినప్పుడు కూడా హాయిగా తిప్పుతాను. బండి ఎంత ఉంటదేటి? 65,000. 65,000? అవును. 10,000 పెట్టి ఎడ్ల బండి కొని మన ఊళ్ళో వ్యవసాయం పనులకి తిప్పితే నెలకి 3,000 వస్తుంది. రోజుకి 3 తట్ల పేడ వస్తుంది. 1,00,000 మీద ఎక్కి ఇక్కడ ఊరేగి నువ్వేం ఉద్ధరించక్కర్లేదు. మొత్తం నువ్వేం వక్కర్లేదు. నేను 35,000 దాచాను. 30,000 ఇస్తే చాలు. 35,000 దాచావా? మరి చెప్పవేరా, రేపు పొద్దున్న మనీ ఆర్డర్ చేస్తే వ్యవసాయం పనులు పరిగొస్తాయి. అది కాదు నాన్న, బండి వెళ్ళిపోతుంది. మరి మనీ ఆర్డర్ సంగతి మర్చిపోకు. తట్టండి.